రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గురువు గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. కార్తీక మాసం అంటే రోజు పండగేనండి. ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చేది నాగుల చవితి. మరి ఈ రోజున ఎటువంటి ఆరాధన చేయాలి? నాగుల ప్రత్యేకంగా పూజ అయినా చేయాలా? అంటే అందరికీ పుట్టలు అందుబాటులో ఉండవు. మరి అలాంటి వాళ్ళు నాగుల చవితిని ఎలా జరుపుకోవాలో వివరించండి. నాగుల చవితి అనేది ఈ దేవతలలో నాగులు అనేటువంటి దేవతలు ఉన్నాయి, వాటికి సంబంధించి నాగులు, అంతేగాని మనకు కనిపించే సర్పాలు కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, యాజ్ ఎ జువాలజీ స్టూడెంట్గా నేను చెప్పాలని చెప్తున్నాను, కానీ సర్పము పాలు తాగదు. నాగదేవతకి అర్పించే నివేదన పాలు మనం. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సర్పాన్ని పూజ చేస్తున్నామన్న ఉద్దేశంతో పుట్ట దగ్గరికి వెళ్ళి, సర్పం మాంసాహారి శాకాహారి కాదు కాబట్టి దాని దగ్గర కోడిగుడ్డు పెట్టడం ఆచారంలో లేనివన్నీ అక్కడ పెడుతున్నారు. అక్కడ మనం పెట్టే చలిమిడి పెడతాము, వడపప్పు పెడతాము, ఇవి నువ్వుల చిమ్మిరి పెడతాము, పాలు పెడతాము. ఇవన్నీ నాగదేవతకి నివేదన, సర్పానికి కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అదే సర్పాన్ని మనం కనిపించిందల్లా కొట్టి చంపేస్తుంటాము, దేవతకి పూజ చేస్తామంటే సర్పం వేరు, దేవత వేరు. రెండోది ఏంటంటే, సర్పాల్లో కూడా అసలు అన్ని విష సర్పాలు కదా. మనం మొత్తం ఇండియాలో ఉన్నవి 5 ఉన్నాయి. ఒకటి రస్సెల్స్ వైపర్ అంటారు, రక్తపింజర అంటారు. అది రక్తనాళాల మీద చేసి మొత్తం అన్ని బ్లడ్ ఇవన్నీ బర్స్ట్ అయ్యేట్టుగా చేస్తుంది. ఒకటి నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది, ఇట్లా గుర్తుంటుంది చూడండి. అది వచ్చేసి నాడీ వ్యవస్థ మీద నాడీ చలనాన్ని మొత్తం ఆపేస్తుంది, బ్లాక్ చేస్తుంది. ఒకటి కట్లపాము అంటారు, అది మొత్తం ఒళ్ళంటే పొడలుగా స్కిన్ మీద గీతలుగా వచ్చేసి అది చనిపోతారు. మూడోదంటే సముద్ర సర్పం హైడ్రా అంటారు, అది ముందు వెనక మనకి సికండి అంటుంటారు, కానీ ఇది సికండి హైడ్రా కాదు. అది రెండు పక్కల ఉండి అది సెకండ్స్లో వెళ్ళిపోతారు. మూడోది విషసర్పం కాదు, కానీ పసిపిరపాము, అది కంటి గుడ్డు మీద షార్ప్గా ఉండి తప్పని కొడుతుంది. కొట్టినప్పుడు ఐసైట్ లాస్ అవుతాం. ఈ 5 తప్పితే మిగతా ఏమీ కూడా మన ఏపీలో కనిపించే ఏవి కూడా విషసర్పాలు కావు. అందుకని సర్పాలను కూడా ప్రత్యేకంగా అన్నింటినీ చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా చోట్ల సర్పాలు వస్తే, మా ఇంట్లో కూడా 2-3 సార్లు సర్పం వస్తే చక్కగా వచ్చి పట్టుకుని ఆ పెట్టి మీద, అంటే ఆ పెట్టి అలా బారుగా ఉండే ఇల్లు ఉండేవి మాకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో. ఆ పెట్టి పట్టుకుని 4 గదులు ఇలా తీసుకొచ్చి చక్కగా అలా వదిలేసా. అలాగే మేము శ్రీనారాయణ యజ్ఞం చేస్తాం రాజమండ్రి దగ్గర. అక్కడ కూడా ఒకసారి బాత్రూంలోకి వస్తే చక్కగా ఎవరో వాళ్ళు అప్పుడు కొత్త బట్టలు తెచ్చుకుని అట్టపెట్టుంటే చక్కగా అట్టపెట్టు పెట్టుకుని తీసుకెళ్ళిపోయి వదిలేసా. అవేమి విష సర్పాలు కాదు. ఈ 5 మాత్రమే విష సర్పాలు ఉన్నాయి, తప్పితే మిగతా అవేవి కాదు. మనం పూజ చేసేది సర్పాలకు కాదు, దేవతలకి. అది గుర్తు పెట్టుకోవాల్సింది. ఈ దేవతలకి సింబాలిక్గా ఏంటంటే, మనకి నాడీ వ్యవస్థలో మన మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉన్నటువంటి మణిపూరకము, అనాహతము, స్వాదిష్టానము, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ విశుద్ధి, మణిపూరకం, సహస్రారం ఉంటుంది కదా. ఈ వీటికి కుండలిని శక్తి అడుగట్టుకుని ఉంటుంది. అది జ్వలింపచేసి పైకి తీసుకురావాలి అనేది సర్పరూపంగా చెప్తాం. అది శ్వాసతో భస్త్రిక పారాయణంలో పైకి లేపాలని చెప్తారు తప్పితే వాటికి చేస్తాము. అలాగే వీటికి సింబాలిక్గా ఏంటంటే, మీకు డాక్టర్స్ కార్ల మీద వేస్తుంటారు సింబాలిక్, అంటే రాహుకేతువులాగా 2 మెలివేసుకుని ఉంటాయి పాములు. వాటికి నాగేంద్ర శిలా ప్రతిష్ఠ చేయటము, వాటికి పూజ చేయటము ఉంది తప్పితే ఈ సర్పాలకు కాదు పూజ. రెండోది ఏంటంటే, ఇవి మనకి పుట్టమన్ను అనేది చాలా రకాలుగా మనకి ఆయుర్వేదికంగా కానీ చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఆ చీమల పుట్టకి ఏదైతే ఉంటుందో ఆ పుట్టకి పవిత్రంగా ఇవన్నీ అక్కడ దేవత ఆవహించి ఉంటుందని చెప్పేసి ఆవిడకి నమస్కారం పెట్టి వస్తాను తప్పితే ఉన్న లోపాన్ని సర్పానికి కాదు. అంటే ఆ డీవియేషన్ పోవాలి. ఎందుకంటే నాకు ఎంత బాధ వేసిందంటే, ఒక ఆవిడ అంటే నాకు వాట్సాప్లో వచ్చింది, ఈ నూజిళ్ళు పెట్టుకునే ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, అందులో పాములు వాడి తీసుకొచ్చే డబ్బాలో పామును పెట్టేసి దాన్ని మూత పెట్టేసేసి దానికి హారతులు, పూజలు ఇవన్నీ చేస్తుంటే ఒక జీవాన్ని హింస పెట్టడమా, అది పూజ చేయటం అవుతుందా? యాక్చువల్గా అది దేవత కాదు, దానికి తెలియదు భయం. దాన్ని భయపెడుతూ అసలు అగ్నికి విపరీతంగా భయపడుతుంది ఏ జంతువైనా సరే. అందుకనే పూర్వం అడవుల్లోకి వెళ్ళేటప్పుడు ఆ దివిటీలు పెట్టుకునే కారణం ఏంటంటే అది, దాన్ని హింస పెట్టడం. అలాగే పాములకి వాళ్ళకి, అంటే నేను ఇవన్నీ కొంచెం ఇది సోషలిస్ట్గా అవుతుందేమో కానీ, పాముల కూరలు తీసేసిన తర్వాత అది పాపం దానికి ఏమీ తెలియదు, అది భయం పడుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఎక్కడో
లింగాల మీద పెట్టడం లేదా అవునండి. విగ్రహాల మీద పెట్టడం, వాటి మీద కూడా పాలు పోయటం, వాటికి హారతలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎక్కడ శాస్త్రంలో లేనివమ్మా. అసలు ఎక్కడ చెప్పబడలేదు ఇలా. ఇవన్నీ ఎక్కడ చెప్పబడలా. ఉమ్. పెట్టేసి వాటిని హింసిస్తున్నారు తప్పితే ఏ జీవిని హింసించే అధికారం ఎవరికీ లేదు. అంటే మనకి ఇప్పుడు దేవాలయాల్లో ప్రతిష్టలు ఉంటాయి, వాటికి నాగబంధం, చేయాలి, వాటికి చేయాలి. 7 తలల నాగు, వీటన్నిటికి వాటికి మాత్రమే చేయాలంటారు. ఈవెన్ దో మీకు ఇక్కడ కనిపించేది కూడా మోపిదేవన్ ఉంది మాకు అవునండి. గుంటూరు దగ్గర నుంచి ఆ రేపల వెళ్ళిన వారధి మీద కట్టారు కదా, అక్కడ కనిపించేది కూడా ఈ సర్పం కాదు, అది నాగదేవత. అది సడన్గా వస్తుంది, సడన్గా మాయమైపోతుంది తప్పితే అది మామూలు సర్పం కాదు, మామూలుగా ఇవన్నీ చేసేటువంటిది కాదు. అందుకని ఏంటంటే అది ఆ వేరియేషన్ అది చాలా చిన్నదిగా ఉంటుంది. నాగు అనేది మన మూర లోపే ఉంటుంది, బొద్దుగా ఉంటుంది. అది సపరేట్ జాతి తప్పితే ఈ పొడుగ్గా 6 అడుగులు ఉండేవి కూడా దేవతలు కాదు. అందుకని ఏంటంటే అది దేవతా సర్పాలు వేరే ఉంటాయి, వాటిది వేరు ఇవి వేరు. ఆ డీవియేషన్ తెలుసుకుని దాని ఛాదస్థంలోకి వెళ్ళకుండా శాస్త్రీయంగా ఈ శాస్త్రంలో చెప్పారో అది చేయండి. ఉపవసించటము, ఈ పుట్టకి ప్రదక్షిణాలు చేయటము, దీంట్లో ఏంటంటే మన గైనకాలజికల్గా సైంటిఫిక్గా కూడా గర్భసంచిలో ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఒక క్లాక్ వైజ్లో కంటిన్యూగా ఏదో ఒక ఏరియాకి తిరగటం వల్ల ఈ మన కాళ్ళ ఎముకలు 2 బాగా ప్రెషర్ అవ్వటం వల్ల అది గర్భసంచిలో ఉన్న రెక్టిఫికేషన్. మనకి బస్కీలు తీయమంటారు, ఇంకెందుకు మీకు ఏదైనా సరే ఒకసారి చెయ్యి ఇరిగింది అనుకోండి, మీకు ఫిజియోథెరపిస్ట్ వస్తాడు, వచ్చి రోజు ఇలా 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 అని అంటాడు. అది ఎలా చేయటమో ఈ గర్భదోషాలు ఉన్న వాళ్ళకి ఆ ప్రదక్షిణాలు చేయటం సైంటిఫిక్గా ప్రూవ్డ్. అందుకనే సంతానం కోసం చేయమంటారు. అదేంటంటే మనకి జాగింగ్ చేసే వాళ్ళకి ఎలా అయితే కనుక మొత్తం అంతా పొల్యూట్ అయిపోయి బస్సులు కార్లు తిరిగేటప్పుడు చేస్తే అనారోగ్యం వస్తుంది. అందుకని ఈ వెహికల్స్ పొల్యూషన్ ఏమి లేనప్పుడు తెల్లారుజామున ఎలా జాగింగ్ చేయమంటారో వాటికి కూడా ఎవరు తిరగని ప్రదేశంలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి క్లాక్ వైజ్గా 108 సార్లు రోజు ప్రదక్షిణ 40 రోజులు చేస్తే ఈ గైనకాలజికల్ ట్రబుల్స్ క్లియర్ అవుతాయి అని చెప్పి సైంటిఫిక్గా చెప్పిందే తప్పితే దాంట్లో ప్రతి దాంట్లో కూడా దాన్ని శాస్త్రీయంగా తీసుకోవాలి తప్పితే మూఢ విశ్వాసంగా తీసుకుని మన మూఢ విశ్వాసాలు పెరగటం వల్ల ఇన్ని మతాలు వచ్చినాయి. కనుక అందులో శాస్త్రంలో ఏం చెప్పారో అది చేయండి, అంతవరకు మాత్రం. అంత చక్కగా ఉపవాసం చేసుకోవచ్చు. చక్కగా మనం ఆ రోజు ఆడవాళ్ళు ఇవి కార్యక్రమాలు నాగుల వారికి పూజ చేయటం, నివేదన పెట్టుకోవటం, మీరు జంట సెలవులు తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో రూపు తీసుకొచ్చి వెండి రూపు కానీ బంగారు రూపు కానీ దాంతో మట్టి రూపు కూడా చేసుకుని దేంతో అయినా సరే దాంతో చేసుకోవచ్చు. ఈ నివేదనలు చేసుకోండి. పుట్ట దగ్గరికి నమస్కారం పెట్టుకుని తప్పితే అది పాము వస్తుందా, గిన్నె పెడితే తాగుతుందా, ఇవన్నీ పెట్టబాకండి. సర్పానికి కూడా 2 నాలుకలు ఉంటాయి. ఈ ఆమ్నివోరస్, కార్నివోరస్ అని ఉంటాయి. ఆమ్నివోరస్ అంటే శాకాహారం నుండి పీలుస్తాయి. ఇప్పుడు ఆవు కానీ గేదె కానీ నీళ్ళల్లో పెడితే సక్ చేస్తుంది. కార్నివోరస్ ఏదైనా సరే, కుక్క అయినా సరే, సింహం అయినా సరే, పులైనా సరే నాలుగుతో అలా అలా నాకుతాయి తప్పితే నీళ్ళని సక్ చేసి తాగా డైజెస్టివ్ సిస్టమ్ వాటికి లేదు. సైన్స్తో మేళ పెంచుకుని యాజ్ ఎ బయాలజీ స్టూడెంట్గా ఇటు ధార్మికంగా నేను శాస్త్రం చెప్పేవాడిని కాబట్టి 2 సమన్వయం చెప్పాల్సిన బాధ్యత సామాజికంగా నాకు ఉన్నది కాబట్టి క్లారిటీగా చెబుతున్న దేవతని దేవతగా పూజ చేయండి, సర్పాలని వదిలేయండి. అంతవరకు మాత్రం చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.